ప్రధానంగా సో ఈ బీసీ అంశం ఒక ఎత్తు అంటే ప్రధానంగా రాష్ట్రంలో చర్చగా జరిగేదైతే జోరుగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. సో మరి ఏంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో మీరు కూడా ఒక డివిజన్‌కి ఇన్ఛార్జ్‌గా చేస్తా ఉన్నారు. సో ఎట్లా ఉంది మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? నవీన్ గారు, నేను ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎన్నికల్లో నేను వన్ ఆఫ్ ది అబ్జర్వర్స్గా ఉన్నాను. నేను అంటే క్లియర్గా ప్రజల నాటి మా వైపు ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గతంలో జూబ్లీ హిల్స్కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్లో మేము కొద్ది మెజార్టీతోటే ఓడిపోయినాం. వెరీ లిటిల్ లీడింగే అజారుద్దీన్ గారి ఓటమికి కారణమైంది, కొద్ది మెజార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేదా మహిళలకు సంబంధించిన లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు కావచ్చు, అట్లాగే మొన్న రీసెంట్గా అద్భుతంగా మనం ఎప్పుడు ఊహించని విధంగా వర్షాలు పడ్డప్పుడు, గతంలో ఇదే వర్షాలు పడ్డప్పుడు మొత్తం టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ గవర్నెన్స్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మేము హైడ్రా మిషన్ ద్వారా ఎక్కడ వరద జరగకుండా మేము జాగ్రత్త పడ్డాం, ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా మేము జాగ్రత్త తీసుకున్నాం. అట్లాగే కరెంటు ఒక్క క్షణం కూడా పోలేదు. కాబట్టి మొన్న వరద మేనేజ్మెంట్లో మేము పూర్తిగా సఫలమైనాం. అది ఆ ప్రాంతం మొత్తం కూడా మాకంటూ ఒక రిప్యుటేషన్ వచ్చింది, గవర్నమెంట్ బాగా పనిచేస్తుందని. రేవంత్ రెడ్డి గారు కానీ, మా సంబంధిత కార్పొరేటర్స్ కానీ, అట్లాగే మొత్తం యంత్రాంగం కదిలి ఆ జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని కానీ మిగతా ప్రాంతాలను రక్షించే ప్రయత్నం చేశాం. అట్లాగే ఈరోజు గవర్నెన్స్ విషయంలో కూడా ప్రభుత్వ స్పందన గత ప్రభుత్వాలతో పోలితే అద్భుతంగా ఉంది. కాబట్టి వాళ్ళు కేవలం సానుభూతిని ఆధారంగా తీసుకున్నారు, మేము అభివృద్ధిని ఆలంబనంగా తీసుకున్నాం. కాబట్టి సానుభూతి అనేది తాత్కాలికంగా ఉంటుంది. బహుశా అక్కడ ఇప్పుడు సానుభూతి కోణాలు కనిపించట్లేదు. అట్లాగే మాకు ప్రధానంగా అభివృద్ధి పథకాలు కనిపిస్తున్నాయి. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే, నవీన్ యాదవ్కి సంబంధించి ఇప్పుడు మా క్యాండిడేట్ చదువుతున్నారు, వాళ్ళ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, సామాజిక సేవ చేసే చరిత్ర ఉంది. నవీన్ యాదవ్ కూడా విద్యార్థి దశ నుంచే అనేక పథకాలు అమలు చేసే ప్రయత్నం చేశాడు. అలాగే రకరకాల నవనిర్మాణ సమితి అట్లాంటి పెట్టేసి చాలామంది విద్యార్థులకు దగ్గరైనాడు. అక్కడ ప్రధానంగా అక్కడ మైనార్టీ సామాజిక వర్గం కానీ, బీసీలలో ప్రధానంగా యాదవ సామాజిక వర్గం కానీ, ముదిరా సామాజిక వర్గం కానీ, ఒడ్డెర సామాజిక వర్గం కానీ మనకి మేజర్ ఓటింగ్గా కనిపించే అవసరం. తర్వాత ఇప్పుడు అక్కడ కనిపించే మొత్తం 7 కార్పొరేటర్స్లో 4 కార్పొరేటర్స్ మాతోటే ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే ఆ కార్పొరేటర్స్ అభివృద్ధి కోణంలో మాకు కాంగ్రెస్ వైపు వచ్చారు. అంటే కార్పొరేటర్ వ్యవస్థలో బలంగా ఉన్నాం, అభివృద్ధిలో మేము ముందు ఉంటున్నాం. అట్లాగే గత గవర్నమెంట్స్తో పోలిస్తే మా గవర్నెన్స్ మంచిగా ఉంది. మా క్యాండిడేట్ ఈస్ వెరీ డైనమిక్. ఇవన్నీ మాకు గెలుపు చేకూరుస్తున్న ఆశాభావంతో మేము ఉన్నాం.